హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ. ఆర్సీబీ ఢిల్లీ మీద రివెంజ్ తీసుకుంటారని తెలుసు. లాస్ట్ టైం కూడా జరిగింది సేమ్ ఇదే. వాళ్ళు బెంగళూరుకి వచ్చి ఆడినప్పుడు ఢిల్లీ వాళ్ళు గెలిచారు. కేఎల్ రాహుల్ ఈ సెలబ్రేషన్ చేశాడు, కాంతారా సెలబ్రేషన్. ఈ పిచ్చు నాది, ఈ స్థలం నాది అన్నట్టు. సో అలాంటి సెలబ్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఢిల్లీకి, సో బెంగళూరు టీం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో గెలిచింది. అక్కడ విరాట్ కోహ్లీ హోమ్ గ్రౌండ్ అది ఢిల్లీ అనమాట. సో అలాగే ఇక్కడ కూడా సేమ్ ఈ ఇయర్ కూడా బెంగళూరుకి వచ్చి ఢిల్లీ వాళ్ళకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ బెంగళూరు టీం ఢిల్లీకి వెళ్ళింది నిన్న మ్యాచ్లో. వాళ్ళు దానికి ముందు మ్యాచ్ పంజాబ్ మీద 264 రన్స్ కొట్టారు ఢిల్లీ వాళ్ళు. అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తామా? అట్లీస్ట్ అటు చిన్న గ్రౌండ్, బీభత్సమైన పిచ్ ఉండేది, అదే బ్యాటింగ్ గ్రౌండ్, అది ఈజీగా సిక్స్లు వెళ్ళిపోతాయి, ఈజీగా బౌండరీస్ కొట్టేయచ్చు. అలాంటిది ఒక వన్ ఆఫ్ ది హై స్కోరింగ్ గేమ్ అవ్వచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట ఇది. ఎందుకంటే 264 కొట్టిన వాళ్ళు అట్లీస్ట్ 200 అన్నా కొడతారేమో ఇది అనుకున్నా. అంత ఛాన్స్ లేదు. యాక్చువల్గా ఆర్సీబీ టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంది. ఆర్సీబీ చేజింగ్ తీసుకున్నప్పుడే అర్థమైపోయింది ఆర్సీబీ గెలుస్తుంది కన్ఫామ్ అని. కానీ వీళ్ళు మరీ ఇంత దారుణంగా స్కోర్ కొడతారని మాత్రం నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఢిల్లీ ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుంది బ్యాటింగ్ లైనప్ అని మాత్రం నేనైతే అనుకోలేదు అసలు. నెవర్ అనుకోలేదు. అంతే, ఐపీఎల్లో T20లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా నిజంగా ఎవరు చెప్పలేరు, ఎవరు ఊహించలేరు అనమాట. పిచ్ను బట్టి, సిచ్యువేషన్ బట్టి, ఆ బౌలర్స్ వేసే బౌలింగ్ని బట్టి, బ్యాటింగ్ ఆడే బ్యాట్స్మెన్స్ బట్టి రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. ఒకసారి హై స్కోరింగ్ ఏమవుతుంది, ఒకసారి లో స్కోరింగ్ ఏమవుతుంది, ఒకసారి అసలు ఇట్లా మ్యాచ్ అయిపోతాయి అనమాట. అంటే నిన్న అయినట్టు 75 రన్స్కి అవుట్ అయినట్టు అలా అయ్యే ఛాన్స్ ఉన్నాయి అనమాట. కానీ ఢిల్లీ వాళ్ళు మెచ్చుకోవాలి. 49 లోపల ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసాం మేము. యాక్చువల్గా 13 రన్స్ పవర్ ప్లేలో 6 వికెట్స్. కానీ అక్కడి నుంచి మళ్ళీ 75 రన్స్ వరకు వెళ్ళింది అంటే కొంచెం ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి కూడా కొంచెం ఎక్కడో బాధ అనిపించి ఉంటుంది. అది వెళ్ళకూడదు, అది వెళ్ళేలా అంటే వెళ్లకుండా బౌలింగ్ కట్టడి చేసి ఆపుతారని ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. వికెట్లు తీస్తారేమో, ఇంకా 3 వికెట్స్ అనుకున్నా. అక్కడ భువనేశ్వర్ ను, హాజల్వుడ్ ను కంటిన్యూ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. లాస్ట్ వరకు పెట్టకుండా ఇక్కడనే మిల్లర్ ఉన్నప్పుడే వేసేసింటే బౌలింగ్. వాళ్ళిద్దరి బౌలింగ్ లో ఏదో ఒక టైంలో వికెట్లు, ఆ 2 వికెట్లు పోయింటే, పోరెలు మిల్లర్ వికెట్లు పోయింటే ఖచ్చితంగా మ్యాచ్ అనేది 49 లోపల ఢిల్లీ వాళ్ళు ఆల్అౌట్ అయిపోయేటోళ్ళు. ఆర్సీబీకి ఉన్న పెద్ద మచ్చ ఏదైతే ఉందో అది తొలగిపోయేదైతే నాకైతే అనిపించింది అనమాట. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బౌలింగ్ చేంజెస్. దాని తర్వాత కనీసం అట్లీస్ట్ స్పిన్నర్స్కి ఇచ్చినా బాగుండేమో. సుయాష్ శర్మ లేకపోతే మన ఐసిర్ మింగ్ బౌలరు. సార్ నాకు ఐసిర్ మింగ్ బౌలర్స్ అనేది కృణాల్ పాండే పేరు కంటే అదే ఎక్కువ గుర్తుంటుంది అనమాట. సో వీళ్ళకి ఇచ్చి ఉంటే ఏమన్నా కొంచెం చేంజెస్ వల్ల దాని ఏదో ఒక ప్రెజర్, ఏదో ఒక బాల్ హిట్ చేయడంలో అవుట్ అయ్యే వాళ్ళ ఛాన్స్ ఉండేది. ఈ రసిక్ దారు అలాగే రొమారో షెపర్డ్ని ట్రై చేశారు. అంటే రసిక్ దార్ ఓకే బౌలరే, రొమారో షెపర్డ్ని ట్రై చేశారు. ఎందుకు ట్రై చేశారో నాకైతే అర్థం కాలేదు. అంటే స్కోర్ తక్కువ ఉంది కదా, రొమారో షెపర్డ్ బౌలింగ్ కూడా టెస్ట్ చేసేట్టు అని చెప్పి టెస్టింగ్ ఇచ్చినట్టున్నారేమో నేను అనుకుంటున్నా. ఆల్రెడీ ఇవ్వగానే రొమారో షెపర్డ్ ఓవర్లోనే 12-15 కొట్టాడు స్కోరు ఒకటే ఓవర్లో. సో 2 ఓవర్లకు గాను రొమారో షెపర్డ్ 21-22 రన్స్ ఇచ్చాడు 2 ఓవర్లు వేస్తే. రసిక్ దార్ కూడా ఒక 2 ఓవర్లు వేసాడు. రసిక్ దార్ కూడా ఒక 2 వికెట్లు ఏమో, ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అది అలా ఫ్లోలో పడుతున్న స్వింగ్ పడుతుంది భువనేశ్వర్కి. హాజల్వుడ్ ప్రెజర్ పెడుతున్నాడు, ఇద్దరు కలిసి ప్రెజర్ పెడుతున్నారు. ఆబ్వియస్లీ నెక్స్ట్ వచ్చే కొత్త బ్యాట్స్మెన్లే వచ్చారు కదా అప్పటికి. వీళ్ళిద్దరిని కంటిన్యూ చేసి ఉంటే వాళ్ళ బాల్స్ టచ్ చేయడానికి కొంచెం వాళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు. ఆ ఇబ్బందిలోనే ప్రెజర్ ఎక్కువ అయిపోయి అవుట్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేదేమో నాకు అనిపించింది. ఇది అయ్యింటే బాగుండేమో అనుకున్నా. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్సీబీ సైడ్ పక్కన పెడితే ఢిల్లీ వాళ్ళ నుంచి అయితే ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ 152 రన్స్ కొట్టాడు. అలాంటి బ్యాట్స్మెన్ అంత ఈజీగా ఎట్లా అవుట్ అయిపోయాడు. భువనేశ్వర్ వేసిన బౌలింగ్ మాత్రం నిజంగా అద్భుతం అని చెప్పాలి. స్టబ్స్ కావచ్చు, ఆ ఫస్ట్ వచ్చిన సలీలా సంథింగ్ సహిలా ఎవరో వచ్చారు ఓపెనర్ కొత్త అబ్బాయి, అతను ఆడడం అసలు అతని సెకండ్ బాల్, ఫస్ట్ బాల్ డాట్ సెకండ్ బాల్ ఇట్లా వికెట్ లేచిందంటే అసలు ఆ కళ్ళు మూసి తెరిచే లోపల వికెట్ లేచింది. మిడిల్ వికెట్ అనమాట. మామూలుగా భువనేశ్వర్ బౌలింగ్ యార్కర్ వేస్తే అసలు స్వింగ్ వేసాడు, యార్కర్లు వేసాడు. భువనేశ్వర్ ఏ బాల్ కావంటే ఆ బాల్ ఇలా స్మూత్ గా వదులుతున్నాడు. అది ఎక్కడి నుంచి పడి ఎటు స్వింగ్ అవుతుందో అర్థం కావట్లే. బ్యాట్స్మెన్ నా సైడే వస్తుందని దాంతో పాటు ఫాలో అయ్యేలా చేశాడు బౌలింగ్ వేసి. అలా ఫాలో అవ్వడంలోనే బ్యాట్స్మెన్ అవుట్ అయిపోవడం కూడా జరిగింది. అదే స్లిప్ క్యాచ్లో లేకపోతే ఏదో ఒకటి ఎడ్జ్ తీసుకొని క్యాచ్లో వెళ్ళడమో ఇట్లా జరిగింది అనమాట. దానివల్ల భువనేశ్వర్ వేసిన బౌలింగ్ నిజంగా సూపర్ అబ్బా. భువనేశ్వర్కి ఫైనల్గా పర్పుల్ క్యాప్ అయితే వచ్చింది, దానికి హ్యాపీ. అలాగే భువనేశ్వర్ తల మీద ఆ పర్పుల్ క్యాప్ చాలా అందంగా ఉంది. ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. భువనేశ్వర్ తల మీదనే ఉండాలి ఫైనల్ వరకు కూడా. ఐ హోప్ ఫర్ దట్ భువనేశ్వర్ ఈసారి పర్పుల్ క్యాప్ హోల్డర్ విన్నర్ అవుతాడు అనుకుంటున్నా. అలాగే బీసీఐ కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుంది భువనేశ్వర్ని. నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు భువనేశ్వర్ని ఆడిస్తే బాగుంటుంది. ఒక మంచి ఫేవర్ కూడా ఇచ్చేటువంటి అనిపిస్తుంది నాకైతే. మరి ఒక ట్రయో భువనేశ్వర్, షమి అండ్ బుమ్రా, వీళ్ళు ముగ్గురు ట్రయో అయితే మాత్రం సౌత్ ఆఫ్రికా టూర్కి, ఇంకా అదే 2027 వరల్డ్ కప్కి సౌత్ ఆఫ్రికాకి వెళ్తే ఆ బౌలింగ్ యూనిట్ ఎంత బాగుంటుందో ఈ ట్రయో చూడండి. ఇట్లా ఇచ్చి పడేస్తారు అట్లే బౌలింగ్ కట్టడి చేయొచ్చు బౌలర్స్తో, బౌలింగ్తో. షమి, బుమ్రా
అలాగే భువనేశ్వర్ ముగ్గురు మూడు మూడు వేరియేషన్, ముగ్గురు మూడు రకాల వేరియేషన్లు వేయగలరు. అందరూ బాగా వేయగలరు బౌలింగ్. అంటే అందరూ ఓవర్ స్పీడ్ వేసేవాళ్ళు కాదు, అంత స్పీడ్ వేసే బౌలర్స్ ఎవరు లేరు ఇక్కడ. పేస్ ఎక్కువ ఉండదు. 130, 140, 140 అంతే, ఎక్కువ అంతకంటే ఎక్కువ రావు అనమాట. సో అలాంటి బౌలర్స్, కానీ స్ట్రాంగ్ కాంపిటేటివ్ బౌలర్స్ అనమాట. సో ఈ బౌలర్స్ కాంపిటీషన్లో ఉంటే బాగుంటుంది అనుకున్నా 2022 వరల్డ్ కప్లో. లెట్స్ వెయిట్ అండ్ సీ. బీసీసీఐ ఏమన్నా దీని గురించి ఆలోచిస్తుందేమో చూడాలి మరి. అలాగే ఢిల్లీ బ్యాట్స్మెన్స్ ఎందుకు నిలబడలేకపోయారు అన్నది అర్థం కావట్లేదు. అది పిచ్ ప్రభావమా, లేకపోతే బౌలింగ్ ప్రభావం, బౌలింగ్ బాగా పడిందని అనుకోవాలా, లేకపోతే బ్యాటింగే వాళ్ళు సరిగ్గా అనలైజ్ చేయలేకపోయారు బాల్ని అని చెప్పి అనుకోవాలా, ఇంకేదనేది అర్థం కాలేదు. కానీ కేఎల్ రాహుల్ 150 కొట్టినాడు, డక్అవుట్, అదే ఫస్ట్ స్పాట్లో అవుట్ అయిపోయాడు. స్టప్స్ నిలబడలేదు. మిల్లర్ కాసేపు లాస్ట్లో ఎట్లా ఉన్నాడు, అది కూడా వేరే బౌలర్స్కి ఇవ్వడం వల్ల. ఒకవేళ భువనేశ్వర్కి హ్యాజల్వుడ్కి ఇచ్చింది, మిల్లర్ కూడా అప్పుడే వెళ్ళిపోయాడము. లేదా స్పిన్నర్స్కి ఇచ్చినా అప్పుడే అవుట్ అయిపోయాము. మిల్లర్ కాసేపు ఉన్నాడు. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ను ఇంపాక్ట్ ప్లేయర్గా దింపారు, కానీ అభిషేక్ పోరెల్ ఒక 33 రన్స్ కొట్టాడు 30 బాలకి. తను కొంచెమే ఆడాడు కాబట్టి అది కూడా 75 రన్స్ వరకు వెళ్ళింది ఢిల్లీ. కొంచెం పర్ఫార్మెన్స్ బాగా ఆడింటే బాగుండేమో. నేను అనుకున్నా 49 లోపల ఆల్అౌట్ అయితే అయిపోయేది, లేకపోతే ఎక్కువ అయింది కదా. ఎక్కువైనప్పుడు ఇంకొంచెం స్కోర్ కొట్టింటే మ్యాచ్ హై స్కోరింగ్ కొంచెం బాగుండేదేమో అనిపించింది. వాళ్ళు కూడా కొట్టి ఉంటే దట్టు మేబీ బాగుండేదేమో, ఇంకొంచెం స్కోర్ ఉండే బాగుండేమో. మరి తక్కువ అయిపోయినా కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అనమాట. కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండింది లేండి మ్యాచ్. అంత తక్కువ తపా వికెట్లు పోతుంటే, పవర్ ప్లేలో 6 వికెట్లు అంటే మామూలు విషయం కాదు. అంత తక్కువ రన్స్ కి పవర్ ప్లేలో 6 వికెట్లు పోవడం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఐపీఎల్ హిస్టరీ అనమాట. ఏమో మరి చూడాలి. ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఢిల్లీ నుంచి వస్తుంది ఎక్స్పెక్ట్ అయితే ఇలా. మీరేమనుకుంటున్నారో మరి ఈ మ్యాచ్ గురించి కింద కామెంట్లు వేపించండి. మీకు ఏమనిపించింది అంటే కింద కామెంట్లు వేపించండి. ఎగ్జాక్ట్ గా ఏం ఫీల్ అయ్యారు? ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ నాలాగే ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. 49 బిలో అవుట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశాను. మీరు కూడా అలానే ఫీల్ అయ్యారు అనుకుంటున్నా. మీరేమనుకున్నారు అనేది కింద కామెంట్లో పక్కా చెప్పండి, తెలుసుకుందాం ఎంతమంది ఉన్నారో అట్లా ఫీల్ అయిన వాళ్ళు. అలాగే ఈ మ్యాచ్ వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే లోయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్, వన్ ఆఫ్ ది లోయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అని చెప్పాలి. సో అండ్ చాలా చాలా మ్యాచెస్ని క్రాస్ అయింది. ఆర్సీబీది 68 ఉంది, అలాగే 70 ఉంది, అది కూడా క్రాస్ అయిపోయింది. 49, 68, 70 లో స్కోరింగ్ ఆర్సీబీ టీవీ. ఇది క్రాస్ అయ్యి 75కి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ కొంచెం బాధాకరంగా ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్కి, కానీ యాక్సెప్ట్ చేయక తప్పదు, కానీ ఏం చేయలేము. సో ఇక్కడ నుంచి ఢిల్లీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మంచిగా వాళ్ళని ఎక్కడ వాళ్ళ ఏమంటారు ఆ బ్యాటింగ్ లో ఏవైతే మన నేను వేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా నెక్స్ట్ నుంచి మ్యాచ్ నుంచి కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తారని కోరుకుందాం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కన్వర్ట్ చేయండి. లవ్ యూ.